హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ క్రాంతి. ఈరోజైతే మీకోసం అద్దరిపోయే చిట్కా ఒకటి తెచ్చానండి. దానికి సంబంధించి వీడియో కూడా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఆ, ఫ్రూట్ ఫ్లైస్ అనమాట. ఫ్రూట్ ఫ్లైస్ చిన్న చిన్న పురుగులు ఇంట్లో ఎక్కువైనప్పుడు వాటి నుంచి మనం ఎలా ఎస్కేప్ అవ్వచ్చు, లేకపోతే వాటిని మనం ఎలా పట్టుకోవచ్చు, దానికి సంబంధించిన వీడియో నేను ట్రై చేశాను. నాకైతే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ వర్షాకాలం వల్ల ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఇబ్బందేనండి. సో దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దాని ప్రాసెస్ చూద్దాము. దీనికి కావాల్సినవి ఈ మూడేనండి. ప్లాస్టిక్ బాక్స్ ఇదొకటి, బాగా పడినటువంటి అరటిపండు, అలానే ఒక స్పూను షుగరు, ఒక స్పూను లేకపోతే ఓ 2 స్పూన్స్ అయినా పర్లేదు షుగరు. ఈ మూడు ఉంటే చాలు. ఈ మూడు మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి కదా. సో ఫస్ట్ ఈ ప్లాస్టిక్ బాక్స్ తీసుకుంటున్నా, మూతల పక్కన పెట్టేద్దాం. తీసుకొని దీనిలో సగం వరకు నీళ్ళు తీసుకోండి. చక్కగా హాఫ్ వరకు నీళ్ళు తీసుకొని బాగా పడిన బనానా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ వాటర్లో వేద్దాము. ఎందుకంటే ఈ వాసనకి అవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఫ్రూట్ ఫ్లైస్ కదా, సో ఈ స్మెల్కి ఎక్కువ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి బనానాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీనిలో వేసి నేను 2 స్పూన్స్ పంచదార దీనిలో వేసాను. ఇప్పుడు స్పూన్ ఒకటి తీసుకొని చక్కగా ఆ వాటర్లో అంతా కలిసేలాగా, ఈ బ్రేక్ అయినా పర్లేదు, బనానా బ్రేక్ అయినా పర్లేదు, ఇది వాటర్లో కొంచెం కలిసినా పర్లేదు, అలానే ఎక్కువ రబ్ చేయొద్దు, స్లోగా కొంచెం కలపండి. సో ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ బాక్స్ మీద మూత పెట్టేస్తున్నా. గాలి పోకుండా ఉండేలాగా చక్కగా టైట్గా పెట్టేసేయండి. గ్యాప్స్ ఏమి ఉండొద్దు, టైట్గా పెట్టేసేయండి. నెక్స్ట్ మీ దగ్గర సూది ఉంటే లేదా దబ్బనం అనమాట, అంటే హోల్స్ కొంచెం పెద్దగా పడడానికి దబ్బనం తీసుకొని ఇలా పైన ఇక్కడ ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా మూత పైన హోల్స్ చేయండి. నేను ఈ దబ్బనంను కొంచెం హీట్ చేస్తూ దీనికి హోల్స్ చేస్తున్నాను, కాస్త నీట్గా రావడం కోసం. మన ఇష్టమండి, ఎలా అయినా హోల్స్ చక్కగా పెట్టుకోవచ్చు. అలానే పెద్ద పెద్ద హోల్స్ పెట్టొద్దు, మళ్ళీ వాటి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా మీడియంగా చిన్న చిన్న హోల్స్ అనేవి నీట్గా మూతకి పెట్టేసేయండి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో అయితే ఏ విధంగా ఉందో, సేమ్ యాస్టీస్గా అలానే చేయండి. చూస్తున్నారు కదండి, ఇదే ప్రాసెస్. సో ఆల్రెడీ మనం అనుకున్నటువంటి ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్ని ఎక్కడైతే మనకి ఎక్కువ చిన్న చిన్న పురుగులు, ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయని మనం అనుకుంటున్నామో ఆ ప్లేస్లో పెట్టి ఉంచండి. చూస్తున్నారు కదండి, ఇది నెక్స్ట్ డే వీడియో. చూసారు కదా, పై మూత మీద కూడా నేను వీడియో తీయడానికి వెళ్ళే టైంకి చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి, కొన్ని అయితే లోపల ఉన్నాయి. సో ఈరోజు అలానే కంటిన్యూషన్గా 2 డేస్ అయితే ఇలా ఉంచుకోవచ్చు, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మీరు ట్రై చేయండి. ఇలాంటి మంచి టిప్స్ కోసం ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.